ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అలాగే అవమానం వచ్చి 5 అండి. ఈ యొక్క వృశ్చిక లగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రవిచంద్ర మరియు కుజగ్రహాలు 3 కూడా జన్మరాశిలో అనగా వృశ్చికంలో సంచరిస్తున్నప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. దేహదారుఢ్యం, శారీరక దృఢత్వము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందడం. ముఖ్యంగా కుజుడు ఈ యొక్క వృషభంలో కానీ మరియు వృశ్చికంలో కానీ సంచరిస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం పరిపూర్ణముగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రవి, చంద్ర, కుజులు 3 కూడా ఈ యొక్క ధనురాశిలో సంచరిస్తున్నప్పుడు, ధనురాశిలో మరియు మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. ఆయుర్దాయం కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఆకస్మికంగా సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటివి బాగా పెరిగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే ఈ యొక్క రవిచంద్ర కుజులు 3 కూడా 3వ స్థానంలో కానీ 9వ స్థానంలో అనగా మకరంలో కానీ కర్కాటకంలో కానీ సంచరిస్తున్నప్పుడు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు లభించడము, మరియు తండ్రి వర్గీయుల యొక్క సహాయ సహకారాలు లభించడం, పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొంచెం వరకు ధనం చేతికి లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు 9లో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశ పరంగా తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే సేవింగ్స్, నిల్వధనం కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ యొక్క 4, 10లో రవిచంద్ర కుజులు సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా రవి ఉన్నప్పుడు మాత్రం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. వ్యక్తిగత జాతకంలో కూడా రవి మహాదశలు, అంతర్దశలు నడుస్తున్నప్పుడు మరియు గోచార రీత్యా గ్రహాలు వచ్చినప్పుడు మాత్రం 100కి 100% మీరు అనుకున్నటువంటి శుభ పరిణామాలు, ఫలితాలు లభించి తొందరగా గవర్నమెంట్ జాబ్ లభ్యమయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ యొక్క రవిచంద్ర కుజులు సంచరిస్తున్నప్పుడు సుఖ సంతోషాభివృద్ధి మరియు భూములు, స్థిరాస్తులు విలువ పెరగడము, మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావడం, వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించడం, రాజకీయ నాయకులు కూడా రాజకీయ పరంగా మంచి పదవులు అధిరోహించగలగడం ఇట్లాంటి శుభకరమైనటువంటి ఫలితాలు, పరిణామాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనంలో కానీ మరియు కన్యలో ఈ యొక్క 3 గ్రహాలు రవిచంద్ర కుజులు సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, లాభాభివృద్ధి, ధనపరమైన వ్యవహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడము ఇట్లాంటి శుభకరమైనటువంటి పరిణామాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క రవిచంద్ర కుజుల 6లో అనగా ఈ యొక్క 6లో కానీ 12లో కానీ సంచరిస్తున్నప్పుడు లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది. విదేశాలకి ప్రయత్నించే వాళ్ళకు కూడా విదేశాలకి తొందరగా వెళ్ళగలుగుతారు. రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ దశలు, అంతర్దశలు నడిచి ఈ యొక్క గ్రహాలు ఈ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రభావాలు, ఈ ఫలితాలు పరిపూర్ణముగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి పాపులైనటువంటి శుక్రుడు, బుధుడు ఈ ఇద్దరు కూడా ఈ యొక్క వృశ్చికంలో కానీ మరియు వృషభంలో సంచరిస్తున్నప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటం, స్వల్పంగా వాహన ఖండాలకి ప్రమాదాలకు గురవడం, ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా ఈ ప్రభావాలు అంటే 1, 7లో కానీ 4, 10లో శుక్రుడు ఉన్నప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. గోచార రీత్యా ఆ స్థానాల్లో సంచరించినప్పుడు కూడా ఈ ప్రభావాలు, ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వివాహం పరంగా ముఖ్యంగా శుక్రుడు లగ్నంలో 7లో సంచరిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు కానీ శుక్రుడు కానీ 2, 8లో ఉన్నప్పుడు
లీగల్ పరమైనటువంటి లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుడు ఉంటే కనుక న్యాయానికి కూడా కారణం బుధుడు కాబట్టి ఈ ప్రభావాలు పరిణామాలు ఇంకా అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 2వ స్థానం మీద కూడా కొద్దిగా బుధుడి ప్రభావం బుధుడు కానీ శుక్రుడు కానీ సంచరిస్తున్నప్పుడు కుటుంబ వ్యక్తుల సభ్యుల మధ్య చికాకులు మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే 3, 9లో అనగా మకరంలో కర్కాటకంలో సంచరిస్తున్నప్పుడు వాక్కుపరమైన ఇబ్బంది సభల్లో ప్రసంగించడంలో తడబాటు సోదర సోదరి గారికి వెళ్తే ఇబ్బందులు కొద్దిగా చేద్దాకా వచ్చుకున్న అవకాశాలు అదృష్టాలు మిస్ అవ్వడం తండ్రి వరకు వెళ్తాయి చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ముఖ్యంగా 4 మరియు 10లో ఈ యొక్క గ్రహాలు సంచరించేటప్పుడు భూములు స్థిరాస్తుల విషయంలో లిటిగేషన్లు కబ్జాలు ఇట్లాంటి వాటి వల్ల సమస్యలు తలెత్తడము ఇట్లాంటి తలెత్తే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా చికాకులు టెన్షన్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఇబ్బందులు సమస్యలు తలెత్తుతాయి. ఈ యొక్క మీనంలో కానీ కన్యలో బుధ శుక్రులు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు విద్యాపరమైన ఇబ్బందులు వ్యసనాలకు గురవడం కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఇలాంటి వాటి వల్ల సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు, లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 6, 12లో బుధ శుక్రులు సంచరిస్తున్నప్పుడు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యము శత్రురోగ రుణాది పీడలు బ్యాంకు లోన్లు మంజూరు అవడంలో ఆలస్యము మరియు ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రాకపోవడము మనకు అప్పు కావాలని తొందరగా పుట్టకపోవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన జర్నీల వల్ల కూడా కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి యోగకారకుడైన గురు భగవానుడు మే 2 నుంచి ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి వరుడైతే అనుకూలమైన వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. స్టామినా ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది, లాభాభివృద్ధి అవుతుంది. అలాగే వాక్కుపరమైన అభివృద్ధి సభలలో బాగా ప్రసంగించగలడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం ఇట్లాంటి శుభకరమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. అలాగే గృహంలో కూడా శుభకార్యాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి మాత్రం 100కు 100% ఈ సమయం బాగా అనుకూలం ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో వివాహం కోసం ప్రయత్నిస్తే 100కు 100% వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి శని పాపి కాబట్టి 4వ ఇంట్లో శని సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. 10ని చూడడం వల్ల కొద్దిగా శని వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు సమస్యలు చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే శని 6ని చూడడం వల్ల శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే శత్రురోగ రుణాది పీడలు స్వల్పంగా కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చికాన్ని కూడా చూడడం వల్ల కొద్దిగా స్వల్పంగా స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గిస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే శని ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి 5వ ఇంట్లో రాహు మరియు లాభంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు రాహు మహర్షి ముందు అయిపోయి కేతు మహర్షి తర్వాత వస్తున్నట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. లాభాభివృద్ధి బాగా అవుతుంది. ఆకస్మిక ధన వ్యావహారికపరమైన లాభాలు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి ఇట్లాంటివి బాగా పెరగడం లాంటి శుభకరమైన ఫలితాలను జరిగే అవకాశం ఉంటుంది. మరియు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యాభివృద్ధి విద్యలో బాగా మార్కులు ఎక్కువగా సాధించగలగడం దైవికమైన బలం శక్తి పెంపొందడం లాంటి శుభ పరిణామాలు పరిపూర్ణంగా కలుగుతాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు మానసిక సమస్యలు విద్యార్థులకి మార్కులు తక్కువగా స్వల్పంగా మెరిట్ తగ్గడము మరియు చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం కొద్దిగా వ్యసనాలకు గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడాలనుకుంటే కనుక లక్ష్మీనారాయణ ఆరాధన విశేషంగా ఆచరించుకోవడం లక్ష్మీనారాయణ అర్చించడం వారికి నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని రోజు స్వీకరించడం ఇట్లాంటివి చేయడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు.
అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా మినుములు మరియు నలలు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి గోక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆవుకి శనివారం కూడా తినిపిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ దోష ప్రభావాలు తగ్గి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం.